తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. ఇవాళ రంగస్థల టీవీ సినిమా రంగాల్ని తనదైనటువంటి శైలిలో శాసించి శ్వాసిస్తున్నటువంటి ఒకానొక నట దిగ్గజం సమ్మెట గాంధీ గారు. నమస్కారం సమ్మెట గాంధీ గారు. నమస్కారం శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా? ముందుగా తెలుగు రాజ్యం ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. సార్ చాలా చెప్పండి సార్. మీరు రంగస్థలం మీద కొన్ని దశాబ్దాల పాటు మీదైన శైలిలో రాణించి ఆ తర్వాత టీవీ రంగం, అటు తర్వాత సినిమా రంగాల్లో ప్రవేశించి మీదైనటువంటి ప్రగాఢ ముద్ర వేసినటువంటి ఒక కళాకారులు మీరు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులకి మిమ్మల్ని పరిచయం చేయాలంటే రాజన్న సినిమాలో మీరు పోషించినటువంటి పాత్ర, దానికి వచ్చినటువంటి నంది పురస్కారం. మీకు రంగస్థలం, టీవీ, సినిమా మూడు ఈ విభాగాలలో కూడా మీరు నంది పురస్కారాలు అందుకున్నటువంటి ఒక అరుదైన కళాకారుడు మీరు. మరీ ముఖ్యంగా ఓటీటీలో కూడా మీరు ఇటీవల రెక్కి గుర్తున్నంతలో ఆ వెబ్ సిరీస్లో మీరు చేసినటువంటి పరదేశీ పాత్ర చాలా అత్యద్భుతంగా పోషించారు ఆ పాత్ర. మీ నట ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది గాంధీ గారు? నేను ఈ ఎంట్రీ మొదలుపెట్టే ముందుగా రాజన్న సినిమాలో మంచి అవకాశం ఇచ్చి నన్ను చిత్ర పరిశ్రమలో ఒక నటుడిగా నిలబెట్టిన మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారు, రచయిత దర్శకులు మా విజయేంద్ర ప్రసాద్ గారికి మీ ఛానల్ ద్వారా పాదాభివందనం చేస్తున్నాను. తప్పకుండా సార్. నా నేపథ్యం గురించి చెప్పాలండి. నేను మామూలుగా మాది మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అని ఒక చిన్న గ్రామం. మాది రైతు కుటుంబం. నాకు 3 అన్నయ్యలు 3 అక్కయ్యలు. నేను చిన్నవాడిని. నేను అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరం ఉన్న ముందులూరు హై స్కూల్ అని జడ్పీహెచ్ స్కూల్ ముందులూరు అని అక్కడికి వెళ్ళి చదువుకునేవాడిని. చదువుకునే టైంలో 8th క్లాస్లో యాన్యువల్ డే ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అయినప్పుడు మా క్లాస్ టీచర్ గారు జానకిబాయి గారని ఆవిడ ఒక నాటిక తయారు చేసిందండి. ఆవిడ చూడబోతే చుట్టాలు, పట్టుకుంటే దయ్యాలు పేరు. దాంట్లో ఒక చిన్న కామెడీ క్యారెక్టర్ ఇచ్చింది నాకు ఆవిడ. నేను అప్పుడు పొట్టిగా ఉండేవాడినండి. అది ఫస్ట్ టైం ఆవిడ నా ముఖానికి రంగేసి స్టేజ్ మీద తోశారండి. అప్పటి నుంచి ప్రతి ఆగస్ట్ 15కి లేకపోతే జనవరి 26కి శ్రీరామనవమికి పందిట్లో నాటకాలు వేసేవాళ్ళం. అది అలవాటైంది. ఆ విధంగా నాకు ఆసక్తి కలిగింది నటన రంగం మీద. మా నాన్నగారు కూడా చూసేవాడు నాటకాలు. చూసేవారు. ఏమనేవాళ్ళు కాదా మిమ్మల్ని? ఆయన ఏమనేవాడు అంటే, మేము మామూలుగా డైలాగ్ చెప్పేటప్పుడు మైక్ ముందుకు వెళ్ళి ఎవరు గట్టిగా చెబితే వాళ్ళు బాగా యాక్ట్ చేసినట్టు అనుకునేవాళ్ళం. మా నాన్నగారు చెప్పాడు, అలా చేయకూడదు నాన్న, మామూలుగా మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడుకోవాలి నాటకం అని చెప్పేవాడు. నా చెప్పాలంటే ఆయన గురువు, నా గురువు. మీ నట గురువు మీ నాన్నగారు. అలా న్యాచురల్గా ఉండాలి తప్పితే నువ్వు గట్టిగా ఎవరు బాగా మైక్ ముందు ఎక్కువగా మాట్లాడితే అది నటన కాదు నాన్న అని చెప్పేవాడు. ఆ విధంగా నేను ఎస్ఎల్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత టీచింగ్ ట్రైనింగ్ చేశాను నేను మచిలీపట్నంలో 2 years, 68-70. అప్పట్లో మాకు రాధాబాయి గారని మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేది ఆవిడ. మా నాన్నగారిని బాబాయ్ గారు అంట నన్ను బాగా. నీకు చదువు అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ పంపుతాను, హైదరాబాద్లో మా సిస్టర్స్ ఉన్నారు, 2 అక్కడ జాబ్ చేస్తున్నారు, అక్కడ పంపిస్తాను అనేది ఆవిడ. అనుకున్న మాట ప్రకారమే నేను టీచింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1970లో వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ ఒక ఆవిడ ఈసీఎల్లో పనిచేసేవారండి, స్వరూపరాణి గారని. పద్మజ గారు కానీ భారత్ డైనమిక్స్లో చేసేవారు. అక్కడ పంపించాను నన్ను. నేను అక్కడనే వచ్చాను. అప్పుడు 13 రూపాయలు కావాలా టికెట్ బంద నుంచి హైదరాబాద్. సరే వాళ్ళు అడ్రస్ కొట్టినారు, అడ్రస్ ప్రకారం నేను వచ్చాను. ఉద్యోగ నిమిత్తం వచ్చారు? ఉద్యోగ నిమిత్తమే. ప్రైవేట్ కంపెనీలో మైక్రో సెరామిక్స్ అని బాలనగర్లో ఉండేది. అక్కడ నెలకు 100 రూపాయల జీతానికి పాపం నన్ను పెట్టించారండి. వాళ్ళ ఇంట్లో నేను 3 నెలలు పెట్టుకుని ఆ తర్వాత జాబ్ చూపించారండి. జాబ్ చూసిన తర్వాత నేను వేరే రూమ్ తీసుకుని వేరే ఫ్రెండ్స్తో మామూలు వేరే రూమ్లో ఉండేవాడిని. ఒక 3.5 years మైక్రో సెరామిక్స్లో చేశాను నేను. ఆ తర్వాత భారత డైనమిక్స్ లిమిటెడ్లో ఒక యాడ్ పడింది, పెయింటర్స్ అని చెప్పి. అప్లై చేశాను నేను. అప్లై చేస్తే ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అప్పుడు భారత డైనమిక్స్లో చేసేవారుగా పద్మజ గారు అని ఆవిడ రికమెండ్ చేసింది, ఇతను మా క్యాండిడేట్ అని చెప్పి. అంటే ఒక బ్రదర్ లాగా, నేను అక్క అంటే చాలా బాగా నన్ను తమ్ముళ్ళగా చూసుకునేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో ఉన్నది రామారావు గారని, వలవ రామారావు గారని, ఆయన ఇంటర్వ్యూ చైర్మన్. సరే ఆయన మామూలుగా చెప్పిన తర్వాత అంటే మీ బ్రదర్ అంటేనో బ్రదర్ లాంటివాడేనండి అని చెప్పింది ఆవిడ. ఆ విధంగా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అలా బీడీఏలో చేరానండి. ఎప్పుడంటే 74లో చేరాను. 74 April 2 బీడీఏలో చేరాను. బీడీఏలో చేరిన తర్వాత నెక్స్ట్ డేనే నోటీస్ బోర్డులో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, ఎవరైనా సింగర్స్ కానీ డ్యాన్సర్స్ కానీ లేకపోతే ఏమన్నా నటులు కానీ ఉంటే పేర్లు ఇవ్వండి అని చెప్పి నోటీస్ బోర్డులో సర్క్యులర్ వేశారు.
ఎవరికి ఇవ్వాలండి? అడవాల రామ్మోహన్ రావు గారని ఆయనకి పేర్లు ఇవ్వమన్నారు. అడవాల రామ్మోహన్ రావు ఎవరిని అడిగితే ఇది ఆయన వస్తున్నా టీ తాగటానికి ఆయననే చెప్పారు. చెప్తే సార్ నేను మొన్న చేరాను సార్, నేను కూడా నటుడిని సార్, నేను నాటకవేత్త, పేరు పోయా అన్నాడు. అలా ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేశారండి. అద్భుతం. అంటే వీడియోలో చేయడం 4వ రోజు నుంచి రిహార్సల్ స్టార్ట్ అయ్యింది. అంతేగా. ఆ తర్వాత రిహార్సల్ చేయటం, నాటకం వేయటం, పరిషత్తుకి వెళ్ళేవాడు. కామెడీ పరిషత్తుకే, ఐడిపిఎల్లో పరిషత్ అది, దానికి వెళ్ళామండి. ఇప్పుడు అంటే ఐడిపిఎల్ నిర్మల్ గారు అంటారు, ఆవిడ తర్వాత ఆర్టిస్ట్. ఐడిపిఎల్ నిర్మల్ గారు ఆర్టిస్ట్గా, ఆవిడ ఐడిపిఎల్లో జాబ్ చేసేవాళ్ళు. జాబ్ చేసేవారు అట్లా ఐడిపిఎల్ నిర్మల్ గారు. ఆవిడ సెక్యూరిటీ జాబ్ చేసేది. ఆ తర్వాత ఐడిపిఎల్ కొంచెం మూతపడిన తర్వాత ఆవిడ బయటకు వచ్చేసి ఆర్టిస్ట్ అయింది. ఓకే. ఆవిడ కూడా ఆవిడతో నాటకాలు కూడా వేసాను నేను. చేశారు. ఆ విధంగా అలా ఎన్ని సంవత్సరాలు గాంధీ గారు? అయితే నేను 74 నుంచి నేను కంటిన్యూగా మాకు బీడిఎల్లో ఒక టీం ఏర్పడిందండి. ఓ 15 నుంచి 20 మంది ఆర్టిస్టులు కలిశారు. ఇంకాను అది ఒక పిచ్చి. ఒక నాటిని తయారు చేయటం, పరిషత్తులకి వెళ్తాం, అవార్డులు రావడం అన్నీ జరుగుతూ ఉండే. ఆల్మోస్ట్ 74 నుంచి నేను రిటైర్డ్ అయ్యే వరకు 2005లో రిటైర్డ్ 33 ఇయర్స్ నాటకాలు వేస్తూనే ఉన్నాం. దాదాపు నాకు ఒక 200 అవార్డ్స్ వచ్చి ఉంటాయి. బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ కామెడీగా. కొన్నే ఉన్నాయి మీ ఇంటి హాల్లో చూశాను నేను. కొన్నే ఉన్నాయి. అవి ఇంకా లోపల ఉండుంటాయి. లోపల మామూలుగా పట్టగా అలమార పట్టక మామూలుగా బాక్సుల్లో పెట్టి సైడ్ పెట్టాం. దాదాపు 200 అవార్డ్స్ వచ్చినాయి. అలాగే సాంఘికాలు కాకుండా పద్య నాటకాలు కూడా వేసాం. ఆకిలి గారు ఉన్నాడుగా, ప్రముఖ రచయిత ఆకిలి గారు రాసిన నాటకాలు శ్రీనాథుడు, అలసాని పెద్దన్న, తర్వాత రాణి రుద్రమ్మ, వీటిలో కూడా నేను మంచి పాత్ర పోషించాను. నాకు యాక్చువల్గా స్టేజీ మీద 2003లో అలసాని పెద్దనలో శ్రీకృష్ణదేవరాయలు వేషం వేసాను నేను. దానికి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు వచ్చింది నాకు. దానికి వచ్చింది. దాంట్లోనే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్కి. మీ స్వరంలో తెలుగుదేవరైనా వినొచ్చు అయితే. ఇప్పుడు తెలుగు మీద పద్యం ఉండేది కదా. అవును, మన దేవరాయలు రాసిన పద్యం, ఆయన రాసిన తెలుగు లెస్స పద్యం, తెలుగు లెస్స, అది కూడా దాంట్లో ఉండేది. ఆ విధంగా నాకు అవార్డ్స్ బాగా రావటం. నాకు తర్వాత ఏమిటంటే ఇంకా ఈ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ప్రయత్నం చేద్దామని కుతూహలం లోపల ఉండేది బాగాను. నాకు నా మిస్సెస్ కానీ నా పిల్లలు కానీ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఈ నాటకాలు నాకు ఎటువంటి చెడు అలవాట్లు ఉండేవి కాదండి. వెళ్ళటం, ఆ రిహార్సల్ చేసి రావడం, ఇంటికి రావడం, పిల్లల్ని చదివించుకోవడం, ఇదే ఉండేది. నా విషయంలో చెప్తాను కదా, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఉండేది కాదు. రిహార్సల్కి వెళ్ళటం, రావటం, పిల్లల్ని చదివించుకోవటం, దీని మీద ఉండే పిల్లల పైకి తీసుకురావాలి, ఇదొకటే. నాకు 2 అమ్మాయిలు, అబ్బాయి, 3 ఇంజనీరింగ్ చేయించాను. తర్వాత 2005లో రిటైర్మెంట్ తీసుకునే ముందే పిల్లలు సెటిల్ అయిపోయారు. అందరూ పెళ్ళి అయిపోయినాయి. అప్పటికి ఇంకా 4.5 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. ఇంకా బీడిఎల్లో ఇంకా ఉంది సార్, ఉంది అని అనిపించింది. వాలంటీర్ రిటైర్మెంట్ బయటకు వచ్చేస్తే, విఆర్ఎస్ పెట్టుకుని బయటకు వచ్చేస్తే ఈ సీరియల్స్ సినిమాలు ట్రై చేయొచ్చు కదా అని నాకు అనిపించింది. నాకు అప్పటికి ఫైనాన్షియల్ బర్డెన్స్ కానీ ఏమీ లేవు. సరే మా మిస్సెస్తో వాళ్ళతో మాట్లాడి ఇట్లా రిటైర్మెంట్ తీసేసుకుంటానంటే సరే మీ ఇష్టం అన్నారు. అలా బయటకు వచ్చా 2005లో ఆగస్టులో. వచ్చిన తర్వాత సీరియల్స్ తగిలినాను బాగాను. సీరియల్స్ బాగా వచ్చినాయి. తూర్పెళ్ళి రైలుని అనిల్ కుమార్ గారు అయినా, తూర్పెళ్ళి రైలు, చాలా సీరియల్స్ చేశాను నేను. నా పేరు మీద, తర్వాత నా పేరు మీనాక్షి, పుట్టింటి పోటీ చీర, తర్వాత బంగారు పంజరం ఒకటి, సూర్యవంశు, ఇటు పెద్ద పెద్ద సీరియల్ చేశాను. సీరియల్లో కూడా నాకు అవార్డు వచ్చింది, నంది అవార్డు. సీరియల్ కంటే ముందు రాజన్న సినిమా పడింది నాకు. సీరియల్స్ కంటే ముందు రాజన్నల అవార్డు 2010లో. ఒకరోజు నేను మామూలుగా భోజనం చేసి ఆదివారం పూట అలా పడుకుని ఉంటే ఫోన్ వచ్చింది. కేఎల్ ప్రసాద్ అని రైటర్, అతను మన విజేంద్ర ప్రసాద్ గారి శిష్యులు అని తెలుసు. ఆయన ఫోన్ చేసి గాంధీ గారు ఎక్కడున్నారు మీరు అన్నాడు. ఆయన నా డ్రామా చూస్తూ ఉండేవాడు. ఆయన ఇంట్లో ఉన్నాను సార్ అన్న, మీరు అర్జెంటుగా అన్నపూర్ణ స్టూడియోకి వస్తారా అన్నాడు. వచ్చేస్తాను సార్ అన్న. ఒక అరగంట వెళ్ళా. విజేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారు, కేఎల్ ప్రసాద్ గారు, తర్వాత రవి గారని, ఆదుర్తి రవి గారని, ఆదుర్తి సుబ్బారావు గారు తమ్ముడు గారు అబ్బాయి, ఆయన కో డైరెక్టర్, వీళ్ళందరూ కూర్చున్నారు. సార్ చైతన్య అని ఇంకొక రైటర్ అయినా, చైతన్య ప్రసాద్ గారు. చైతన్య ప్రసాద్ లిరిక్ అతను ఆయన కాకుండా చైతన్య రైటర్ మామూలుగా మన విజేంద్ర ప్రసాద్ గారు ఆఫీస్లో ఉంటాడు, ఆయన తోడుగా. నన్ను చూడగానే ఆయన, ఏమైనా నువ్వు డ్రామా ఆర్టిస్టు అన్నాడు. అవును సార్ నేను డ్రామా ఆర్టిస్ట్ని సార్ అన్నా. అదే చెప్పాడు కేఎల్ ప్రసాద్, నాతోనూ చాలా డ్రామాలు వేస్తూ ఉంటావట, మాకు ఒక క్యారెక్టర్ సాంబయ్య ఒక క్యారెక్టర్ ఉంది, స్టేజ్ ఆర్టిస్టే కావాలనుకున్నాం మేము, నీ వెయిట్ ఎంత ఉన్నావు అన్నాడు. 80 కిలోస్ ఉంటుంది సార్. ఒక 5 కిలోలు తగ్గలవా, ఒక 20 డేస్ అన్నాడు. తగ్గుతాను సార్ అన్న. గడ్డం పెంచు.
సరే ఆ అసిస్టెంట్ని పిలిచి ఒక డైలాగ్ ఇచ్చాడు ఆయన. ఆ డైలాగ్ చదువుకుని నాకు ఒక గంటలో నువ్వు వచ్చి చెప్పబోయా అన్నాడు. సరే సార్ అన్నాను. అక్కడే స్కూటర్ స్టాండ్ అక్కడ కూర్చుని 10 నిమిషాలు సార్ నేను చెప్తాను సార్ అన్న. ఓన్ అయింది అన్నాడు. ఓన్ సార్ అన్న. చెప్పమన్నాడు, చెప్పాను. గుడ్, బాగా చెప్పావయ్యా, దీన్ని తెలంగాణ స్లాంగ్లో చెప్పన్నాడు. చెప్పేసా. సరే ఓ పని చేయి, నువ్వు 5 కిలోలు తగ్గి 20 రోజులు గడ్డం పెంచుకుని అలా అప్పుడు కానీ నాకు నచ్చితే కనుక నేను నీ క్యారెక్టర్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఇక తిండి గిండి మొత్తం ఆల్మోస్ట్ కడుపంత లోపల పోయి, ఎందుకంటే దాంట్లో క్యారెక్టర్ చూశారు కదా బాగా. కాకపోతే డిగ్నిటీ తగ్గకూడదు, క్యారెక్టర్ డిగ్నిటీ పోకూడదు కదా, డిగ్నిటీ ఉండాలా. అది వెళ్ళలే. వెళ్ళగానే ఆ చైతన్య అతను ప్యాంటు షర్ట్లో ఉన్న సాంబయ్య వస్తున్నాడని చెప్పాను నాకు. అంటే వాళ్ళ అనుకున్న పాత్రలో మీరు కల్పించాం. అనగానే ఆయన ఓకే అన్నాడు. ఓకేనయ్యా, మిగతా విషయాలు నువ్వు మాట్లాడుకున్నాడు. సరే మేనేజర్ వచ్చాడు. సరే అక్టోబర్ 10th నుంచి నీకు ఇది ఉండదండి, ఎంత తీసుకుంటున్నాడు. నేనేం తీసుకోనండి, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా అని చెప్పాను. ఆ విధంగా అలా ప్రయాణం ప్రారంభం. దాంట్లో వేషం పడటం, అద్భుతమైన వేషం మామూలు. దానికి నంది అవార్డు రావటం, నాకు మంచి పేరు వచ్చింది. ఇక ఫస్ట్ 45 మినిట్స్ నాదీను ఆ యానీ అని ఆ పాపతే ఉంది. అవును. మీ తర్వాత హీరో ఎంటర్ అవుతాడు. చాలా నాకు అది ఆ వేషం దొరకడం అనేది నా అదృష్టం జీవితంలో. దానికి తగ్గట్టుగా మనం ప్రూవ్ చేసుకోగలిగే నమ్మకం నాకు. మరీ ముఖ్యంగా దొరసానికి మీకు మధ్యన వచ్చేసి అసలు మామూలు ఇది కాదు, అది ఇదండి, అది ఒక చేదు అనుభవం. అది మిమ్మల్ని నిజంగా కొట్టింది కదా, కొట్టింది ఆవిడ. ఎందుకంటే ఆవిడని ఆ పిల్లలు కొట్టినప్పుడు నేను అడ్డం వెళ్తా, మీరు అడ్డుపడతారు. వెళితే మామూలుగా అది ఒరిజినల్ హంటర్ ఇచ్చారు ఆవిడకి. ఓకే ఓకే. విజయ్ మాస్టర్, ఫ్లైట్ మాస్టర్, ఆయన సైజ్ చేశాడు ఆవిడకి. నువ్వు నిదానంగా కొట్టబాక, ఎఫెక్ట్ రావట్లేదు, గట్టి కొట్టమని ఉంటాడు. ఇటు కొట్టింది. కొట్టేప్పటికి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎర్రగా తేలిపోయింది. మరి మనకు కూడా కావాలి కదా. ఆయన మరి విజేంద్ర ప్రసాద్ కదా, మీకు క్లోజ్ చేయండి అతని మీద ఎర్రగా తేలింది వాత అంటాడు. ఈ వాత తగిలిన మాట పోయింది, వాత తేలిపోయింది మొత్తం కంప్లీట్గాను. ఆయన క్లోజ్ చేశారు. క్లోజ్ ఆ కనపడే క్లోజ్ అంతా ఒరిజినల్గా హంటర్తో కొట్టింది అండి. ఇది హంటర్తో కొట్టిందే. తర్వాత పాప మా స్వాతి మీద నన్ను సారీ అంకుల్ సారీ అని పాప ఆవిడ దగ్గర ఆయింట్మెంట్ ఉంటే ఆవిడే రాసింది. అయ్యో శ్వేత మీద చాలా చాలా మంచి ఆవిడ. ఆ విధంగా రాజ్యంలో మంచి పేరు వచ్చింది. ఈ రాజ్యం తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడలేదు. నాకు వ్యక్తిగతంగా మీరు చేసిన సినిమాలలో నాకు బాగా నచ్చింది, మీకు కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకులకు చేరువు అనేది గౌరవంలో మీరు చేసిన పాత్ర. అవునవును, నాకు చాలా ఇష్టం ఆ పాత్ర. గౌరవం కంటే కూడా ఆటో నగర్ సూర్య మంచి నేను నెక్స్ట్ రాబోతున్నా. అది గౌరవం. ఆటో నగర్ సూర్య తర్వాత చేశాను. అద్భుతం. అది ఒక అద్భుతమైన క్యారెక్టర్. తాగుబోతు పాత్ర, ఫ్రస్ట్రేటెడ్ తాగుబోతు పాత్ర. గౌరవం కూడా మంచి, నాగ చైతన్యంతో అద్భుతమైన కాంబినేషన్. అమ్మమ్మ గారి ఇల్లు అని అది కూడా సూర్య గారు అని ఆయన చేశాడు. అది కూడా మంచి క్యారెక్టర్. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు గాంధీ గారు? 120 అండి. 120. చాలా సినిమాల్లో మీరే కనిపిస్తున్నట్టు కనిపిస్తారు కదా. 120 అంటారంటే ఇంకా ఎక్కువ ఉండాలి కదా. నేను ఇప్పుడు ఎందుకంటే ఛానల్స్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా సినిమాలు చేసినట్టు ఉంటుంది. బట్ 120 చేశాను. 10 సంవత్సరాల తర్వాత మరి అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే మనకి వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఆయన బిగ్ బ్రేక్ అనుకోవాలి. వేణు శ్రీరామ్ గారు మహానుభావుడు, ఆయన పిలిపించారు. ఆ కోడైరెక్టర్ బాబీ గారు అని మంచి నా పేరు సజెషన్ చేశాడు ఆయన. ఆ విధంగా వేణు శ్రీరామ్ గారు, దిల్ రాజు గారు పిలిపించి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది ప్రజలకి బాగా దగ్గర అయ్యింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనగానే మామూలుగా ఆయన ఫాలోయింగ్ మామూలుగా కాదు కదా, అద్భుతమైన ఫాలోయింగ్. ఆ విధంగా నాకు పైగా ఏంటంటే ఆ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు కరోనా స్టార్ట్ అయింది. అవును, లేకపోతే పిక్చర్ ఎక్కువ ఆడేది. ఇంకా రన్ వచ్చేది. తర్వాత అయినప్పుడు టీవీలో టెలికాస్ట్ టైమ్స్ ఓటీటీలు చూడాలనుకున్నా ఉంటారు కదా. టెలికాస్ట్ అయినప్పుడు కూడా చాలా దగ్గర అయ్యాం. మీకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవటం వకీల్ సాబ్ సెట్స్ లోనేనా? అంతేనండి. అంతే 20 రోజులు చేశారండి అయితే. అవును, మీరు చాలా ఉన్నాయి కదా. 20 రోజులు చేసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించినట్టు ఎవడు ఉండడు. ఆయనతో ఏదైనా ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఉన్నా కానీ చాలు అనుకుంటాం. అటువంటి త్రూఅవుట్ ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో నాకు కాంబినేషన్ ఉంది. ఆయన ఒక రకం విచిత్రం. ఎందుకంటే ఆయనతో మాట్లాడే భయం మనకి. ఇప్పుడు పెద్ద ఫిగర్ చిన్నదే కానీ ఆయన స్టేటస్ వేరు కదా. కాబట్టి ఆయనతో మాట్లాడి నేను చూడండి నేను చెప్పుకునే పరిస్థితి కాదు నాది. అందుకే 20 రోజుల్లో చెప్పాలంటే పర్సనల్గా ఆయనతో నేను ఫోటో దిగటం కానీ, నా పర్సనల్ విషయం మాట్లాడటం కానీ
ఏమీ చేయలేకపోయింది. షార్ట్లో పాల్గొనడం అట్లా అయిపోవటం వెళ్ళిపోవటం. అంతే. కాకపోతే ఏంటంటే ఈ కో డైరెక్టర్స్ వాళ్ళు ఉండుంటారు. క్యాండిడేట్ రాజ్యంలో చేశాడు, నంది అవార్డులు వచ్చినాయి, అవి కొన్ని చెప్పుకుంటారు. ఒక 3 రోజుల పాటు సార్ నమస్తే అంటే నమస్తే అనేవాడు ఆయన. 4వ రోజు నుంచి నమస్తే అంటే నమస్తే గాంధీ గారు అని అనడం. కాబట్టి ఎంతో కొంత రికగ్నైజ్ నా మీద రికగ్నైజ్ అయిందని. అంటే ఆ ప్రయాణం, ఆ పరిచయమైన తర్వాత మొన్నటికి మొన్న మీరు విడుదల చేసినటువంటి వీడియో పవన్ కళ్యాణ్ గారి కోసం అది రిలీజ్ అయిన తర్వాత చాలా వైరల్ అయింది ఆ వీడియో. అవును, రిలీజ్ అయిన తర్వాత ఏం చేశారంటే నాకు ఈ పద్యాల మీద కొంచెం వ్యామోహం ఎక్కువ కాబట్టి ఆయన మీద 2 పద్యాలు రాయించమని అడిగా నేను. డాక్టర్ మేఘట రామలింగ స్వామి గారు ఆయన రాసి పంపించారు. వెంటనే వాటిని పద్యాలు మామూలుగా వీడియో చేసి ఒకటి పంపించాను నేను పవన్ కళ్యాణ్ గారికి. ఏవి రత్నం గారు అని నాకు బంధువు అవుతాడు. ఆయన అకౌంట్స్ అన్ని ఈయనే చూస్తారు. అనుగోలు వెంకటరత్నం గారు ఆయన నాకు దూరం బంధువు. ఆయన పంపించారు. ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పంపించాడు పద్యం. ఆయన చూసి చాలా బాగా పాడాడు ఇతనని చెప్పేసి ఆయన బాబీ గారు పంపించాడు. ముగిల్ సబ్ కోడేడాడు. ఒరే బాబీ, ఆ పద్యం పంపించాడు ఆయన సమ్మెట్ గాంధీ గారు, ఒకసారి అతను నా దగ్గర తీసుకురా అని అన్నట్ట. ఈ బాబీ గారు వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పద్యం పంపించారట కదా, మిమ్మల్ని తీసుకురామన్నా అండి, ఎప్పుడు వెళ్దామంటే మీకు ఈడుకోండి ఎప్పుడు వెళ్దామండి అన్నాను. ఈ లోపల ఆయన కరోనా వచ్చింది. ఎవరికి? కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ గారికి. ఈ తర్వాత నాకు కరోనా వచ్చి నేను 15 నెలలు ఇంట్లో పడుకున్నా. వెళ్ళడం కుదరలే, ఇంక వెళ్ళైపోయాం. ఆ తర్వాత ఆయన కలవడం కుదరలేదు నాకు ఇప్పటి వరకు. తర్వాత ఓజీలో కలిసాం. అదే అక్కడికే రాబోతున్నా. అది ఓజీలో వేషం. పద్యం గుర్తుందా గాంధీ గారు? ఒక్కసారి పద్యం. పేదల పాలిటి పెన్నిధి వలె నుండి సహకారమందించు సత్యశుండు, జనసేన నెలగొల్పి సకల జనుల బాగునే కోరు సేనాధినేతయతడు, గబ్బరు సింగుగా ఘనతను చాటుసు దుష్టుల ఖండించు శిష్టుడతడు, న్యాయ సంరక్షణే నరనరాలను నింపు, న్యాయ సంరక్షణే నరనరాలను నింపు, జననేతయే వకీలు సాబతడగు, కోట్లాది జనముల గుండెలలో నుండు రమ్యనాయక శిఖరాగ్రవరుడు, స్వచ్ఛ కొనిదల వంశాబ్ది చంద్రుడతడు, మధుర హృదయుడు మాన్యుడు మాన్య విభుడు, కపటము ఆడంబరము లేని ఘనుడు అతండే, అతండే సదయశ్రీ పవన్ కళ్యాణ్ సువిదితుడవును. ఇది విన్న తర్వాత అంటే మీకు కలవడానికి కొంత సమయం పట్టింది. మీకు చాలా టైం పట్టింది, చాలా సమయం పట్టింది. పడితే ఈ పద్యం విన్నారు ఆయన. ఈ పద్యం విన్న తర్వాత నన్ను రమ్మన్నారు. ఏవి రత్నం గారికి కూడా చెప్పారట. ఆయనకి కుదరలేదు, ఎందుకు మాకు కుదరలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా టైం చూసుకు వెళ్ళాలి, ఆయనకి టైం ఉండాలి. ఇదంతా ఈ పైగా రాజకీయాలు అంతా అడావిడి కదా. అప్పటికే మేము మామూలుగా వకీల్ సాబ్ సినిమా చేస్తున్నప్పుడే పొద్దు నుంచి 11 గంటల వరకు ఆయన నా సీన్ అయ్యేది. 11 గంటలు మళ్ళీ చాటిల్ బయటలో ఆయన అమరావతి అక్కడెక్కడ తిరిగి వస్తూ ఉన్నాడు. మళ్ళీ రాత్రికి వచ్చేవాడు. అంత బిజీ అయిపోయాడు ఆయన. సరే ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను కూడా పెట్టుకున్నాను. తర్వాత ఓజీలో క్యారెక్టర్ పడింది. అది ఎలా వచ్చింది? మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి. ఓజీలో మంచి క్యారెక్టర్. డైరెక్టర్ సుజిత్ గారు కుర్రాడు, చాలా మంచి కుర్రాడు, చాలా ఉత్తముడు అండి ఆ డైరెక్టరు. ఆయన ఈ వకీల్ సాబ్ 3 సార్లు చూశాట. అతను చూసి ఆ నౌకాశ్రయం ఉంటుంది కదండి, ఆ నౌకాశ్రయం అంటే ప్రకాష్ రాజ్ గారిది. అది దాంట్లో ఒక 400 మంది కూలీలు ఉంటారు. ఆ కూలీలకి మేస్త్రి నేను ఓజీలో. మా మీద గ్యాంగ్స్టర్ అయినా. ఆ విధంగా ఏంటంటే ఈ కూలీ క్యారెక్టర్ ఎవరు వేయాలని ఆయన నేను గుర్తుకొచ్చి నా పేరు సజెషన్ చేశాడు. అలాగే సోమరాజు గారని కోడేరుంటున్నాడు, ఆయన కూడా నా పేరు పివి సోమరాజు గారు అప్పాజీ గారిని పిలుస్తాను. ఆయన సజెషన్ చేశాడు. నన్ను పిలిపించారు, ఆ క్యారెక్టర్ ఓకే చేశారు. ఆయనకి మామూలుగా హీరో గారికి చెప్పాలి ఏ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారని చెప్తే కనుక వాళ్ళు కూడా ఓకే అన్నారు కదా. పలానా మనకి వకీల్ సాబ్లో చేసిన అతనంటే ఓకే ఓకే అంటే ఆయన కూడా. ఆ విధంగా అది కూడా 13 రోజులు చేశాను నేను.
ఫస్ట్ అయింది నాది సీన్ ఉంది, ఆ సీన్ మేము చెప్పకూడదు అనుకోండి, అలాగే పర్వాలేదు. ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. కానీ ఆ సీన్ చేయడానికి డైరెక్టర్ గారు ఆ సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. గాంధీ గారు ఇలా హీరో గారు వస్తాడు, మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇలా ఉంటుందంటే ఓకే సార్ అని చెప్పాను. సరే ఆయన వచ్చిన తర్వాత సార్ నమస్తే అన్న, ఏంటి వకీల్ శబ్దం రాలేదు మీరు అన్నాడు. ఆయన అడిగాడు వకీల్ శబ్దం రాలేదే మీరు అన్నాడు. సార్ వద్దాం అనుకున్నానండి, రత్నం గారు కూడా చెప్పారు, కాకపోతే మీకు కరోనా వచ్చింది సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అన్న, 3-4 నెలలు మీరు రెస్ట్ తీసుకున్నారు, తర్వాత నాకు కరోనా వచ్చింది సార్, రాలేకపోయినా. ఓకే 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 అన్నాడు. ఆ విధంగా అప్పుడు మాట్లాడారు. అప్పుడు వినిపించారు పద్యం. అప్పుడు పద్యం వినిపించలేదు, కానీ మీ మీద పద్యాలు 3 పద్యాలు రాయించారండి, మీ పద్యం వచ్చింది, నేను చాలా బాగా పాడారు. రత్నం గారిని చెప్పాను నేను తీసుకురామని చెప్పి, మీకు రావడం కుదరలేదు కదా అన్నాడు. అవును సార్ అన్న, 3 పద్యాలు తెచ్చాను సార్ మీకు ఇద్దామని నేను వాళ్ళ పిఏని పిలిచి ఆ 3 పద్యాలు ఆయనకి ఇప్పించాను సార్. చూసింటాడు లేదు నేను. సార్ ఎన్ని రోజులు చేశారు ఓజీ? నేను 13 రోజులు చేశానండి. ఇంకా బహుశా ఇంకా 3 రోజులు 4 రోజులు ఉండొచ్చు. ఇంకా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక 20 రోజులు ఉంది, పూర్తి అయిపోయి అనుకున్న చాలా బాగా తీశాడు సుజిత్. నేను చూసా 13 రోజులు అద్భుతంగా తీశాడు. లొకేషన్స్ కానీ అవి కానీ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మరొక బ్లాక్ బస్టర్. అసలు బ్లాక్ బస్టర్ సమస్య లేదు, ఇది అంత బాగా వచ్చింది. తర్వాత మీరు ఓటీటీలోకి వచ్చేటప్పటికి కూడా మీ విశ్వరూపం ప్రదర్శించారు. మరీ ముఖ్యంగా రెక్కి నేను మర్చిపోలేను, దాంట్లో పరదేశి పాత్ర. అవును, అసలు ఆ పాత్ర తాలూకు మూడే ఆ వెబ్ సిరీస్ మొత్తం. అవును, ఆ పాత్రే మొత్తం మిగతా ఆర్టిస్టులందరినీ కూడా ఆ పాత్ర తన చుట్టూ తిప్పుకుంటుంది అనమాట. వాస్తవానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర అంత అద్భుతంగా మీరు పోషించిన తీరు, ఆ పాత్ర మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ పాత్ర మీరు ఎలా అర్థం చేసుకున్నారు, ఎట్లా మీరు ఆ అవుట్పుట్ ఎలా ఇచ్చారు? దీనికి ముందు ఇంకోటి చెప్పాలి. తప్పకుండా. ఈ రాజాన సినిమా అయిపోయిన తర్వాత అన్నపూర్ణ వాళ్ళు పుట్టింటి పట్టుచీరని ఒక సీరియల్ చేస్తున్నామన్నారండి. దాంట్లో సాయిబాబా గారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆయన నాకు ఫోన్ చేసి, మేము సీరియల్ ఒకటి స్టార్ట్ చేస్తాం గాంధీ గారు మా టీవీకి, దాంట్లో ఒక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది, మరి రాజంలో పేరు వచ్చింది కదా, సినిమాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారా, సీరియల్ కూడా చేస్తారా అని అడిగాడు. సీరియల్ కూడా చేస్తా సార్, సీరియల్ అయితే జనాలకి దగ్గరికి అవుతాం కదా అన్నాను. ఆ విధంగా పుట్టింటి పట్టుచీరలో నాకు మంచి వేషం ఇచ్చారండి. దాంట్లో కూడా నంది అవార్డు వచ్చింది సంవత్సరం నాకు. 2013లో నంది అవార్డు వచ్చింది దానికే, పుట్టింటి పట్టుచీర. అంటే అన్నపూర్ణ ఆ సినిమా రాజన్లా అన్నపూర్ణ వాడదే. ఇదే ఈ రెండింటిలో నాకు నంది అవార్డు. రెండు వాళ్ళవే. ఆ తర్వాత ముత్యాల ముగ్గని ఒక సీరియల్ చేశాను సార్ నేను, జీ తెలుగుకి. అనురాధ మేడం చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అక్కడ. ముత్యాల ముగ్గులో నేను ఒక 10 ఎపిసోడ్ అని ఉంటా. 10వ ఎపిసోడ్లో నా క్యారెక్టర్ సరిపోద్దండి. ఆవిడికి బ్రహ్మాండంగా ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది ఆవిడికి. ఆ టైంలోనే కృష్ణగాడి వీర ప్రేమ కాదని సినిమా, భలే పాత్ర, అసలు మంచి పాత్ర, అది మామూలు ఇలాంటి విలన్ క్యారెక్టర్. అసలు ఆ క్యారెక్టర్ కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఈ అనురాధ మేడం ఆ కృష్ణగాడి వీర ప్రేమ కదా, తర్వాత దీంట్లో ముత్యాల ముగ్గులు చనిపోయి సీన్ ఒకే రోజు చూసిందట ఆవిడ. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆ పిల్లలు మొత్తం మీ ఫ్యామిలీతో చూశారట. నెక్స్ట్ డే పిలిపించింది ఆవిడ. పిలిపించి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఎలాగైనా లేచి కూర్చోండి గాంధీ గారు, మీరు కృష్ణగారి వీర విధంగా చూశాను నేను, మన ముత్యాల ముగ్గు ఎపిసోడ్ కొంచెం చూసాను, అద్భుతంగా చేశారండి, చాలా ఇదండి, పాపం హ్యాపీగా టీవీ ఆఫర్ చేసింది, అంతటితో అది అయిపోయింది. ఇది రెక్కి తీసేటప్పుడు పోలూరు కృష్ణ గారు పలానా పరదేశీ క్యారెక్టర్కి ఏదైనా 3 ఆర్టిస్టుల పేర్లు పంపమని చెప్పి అడిగారు ఆవిడ. అడిగితే ముందు 2 పేర్లు సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు పోను సినిమా వాళ్ళే, ఆ పేర్లు చెప్పవద్దులేండి, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కృష్ణగాడి వీర ప్రేమ కాదు నా స్టిల్లు వేసి సమ్మెడి గాంధీ అని పంపించాడు ఆయన. పంపించారు, చూడగానే నా ఫోటో చూసి టిక్ కొట్టింది, ఈ క్యారెక్టర్ సమ్మెడి గాంధీ కదే మరి. అది ఆ ముత్యాల ముగ్గు సీరియల్లో వలన నాకు ఆ క్యారెక్టర్ పడిందండి. అక్కడ ఆ పాత్ర వల్ల ఈ పాత్ర అంతేగా. అనురాధ మేడం గారు ఆ పాత్ర నాకు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత పోలూరి కృష్ణ గారు ఏం చేశారు, ఒకరోజు పిలిపించారు. ఎస్ స్టూడియో అని శ్రీరామ్ అతను స్టూడియో అజీజ్ నగర్లో. ఒకరోజు వర్క్షాప్ పెట్టారండి. క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ ఒక్కో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్షాప్ పెట్టి 1-2 సీన్లు షూట్ చేశారు. ఆయన చెప్పినట్టుగా చేయటం జరిగింది. ఇలాగే ఈ మొత్తం క్యారెక్టర్ ఇలాగే చేయాలి గురువు అని చెప్పాడు పోలూరి కృష్ణ గారికి. మీ ఛానల్ ద్వారా ఆయనకి నమస్కారం. చిన్నవాడు నాకంటే చాలా సరదాగా ఉండేవాడు, అద్భుతమైన డైరెక్టర్ సార్, మంచి రైటరు, స్క్రీన్ ప్లే రైటరు,
అద్భుతమైన డైరెక్టర్. మీరు ఆ క్లైమాక్స్ లో మారువేషంలో వస్తారు మీరు. అవును. నడుచుకుంటూ వస్తారు ఒకసారి. అసలు మామూలు పెర్ఫార్మెన్స్. పైగా 33 రోజుల్లో దాదాపుగా 3 గంటల సినిమా. అవును. 4-5 లొకేషన్స్ అండి. ఇక్కడికి అది యానం, అమలాపురం, నంబర్ ఆఫ్ లొకేషన్స్, అనంతపురం లొకేషన్స్, అన్ని చోట్ల 3 గంటల సినిమా తీయటం అంత ఈజీ కాదండి. ఎంత చక్కగా అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడంటే, ఒక సీన్ ఉందంటే మాకు ముందుగా డైలాగులు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఆ సీన్ బట్టి డైలాగ్ ప్రిపేర్ అవుతుంటే అక్కడ పడే గురువా ఏం కాదు అని చెప్పి షార్ట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే డైలాగ్ చెప్పామని చెప్పేసి అయిపోయింది టాక్ అనేవాడు. అంతే. 33 రోజుల్లో మహా అయితే ఇంకొక 1 మోర్ టేక్ అనేది ఒక 10 సార్లు 15 సార్లు కంటే మేము ఎక్కువ చేయలే. అది కూడా నేను ఇంకో టేక్ చేస్తా గురువు అనేవాడు, నేను అని చెయ్యనేవాడు. అంతే తప్పితే ఆయనగా మాత్రం చెప్పాడు కాదు, ముందు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, టేక్ ఓకే చేసేవాడు. అంత గొప్పగా తీసాడు. మంచి డైరెక్టర్ అండి. మళ్ళీ సీజన్ 2 ఉందంటున్నారు. సీజన్ 2 ఎందుకంటే సీజన్ 2 ఉంటుంది అన్నది ఎప్పుడు అర్థమైందంటే, మీ పాత్ర చచ్చిపోలేదని రివీల్ చేస్తాడు. అవును. మీ పాత్రని చంపేసిన తర్వాత వాస్తవానికి ప్రేక్షకులు అందరూ ఏంటంటే, నేను చూశాను కదా, ఒక నిరాశకు లోనయ్యాం. అబ్బా పరదేశీ పాత్ర అయిపోయిందే అని. లేదు, పరదేశీ అవ్వలేదు, పరదేశీ ఇంకా బతికే ఉన్నాడు. ఆ క్లైమాక్సే పరదేశీ చచ్చిపోలేదని చెప్పడానికి వేసే క్లైమాక్స్ కదా. వేసిన తర్వాత సీజన్ 2 ఉంది. నాకు కృష్ణ గారు డైరెక్టర్ గారు చెప్పాడు, సీజన్ 2లో కూడా నీ క్యారెక్టర్ అద్భుతంగా ఉంది, ఫస్ట్ దానికంటే సెకండ్ ఇంకా బాగుంటుందని చెప్పాడు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడాలి. మీరు కూడా ఎదురు చూస్తున్నారు. అదే నేను ఎప్పుడే ఒక 40 రోజులు ఉంటుంది షూటింగ్ అని చెప్పాడు నాకు. అది ఎప్పుడైనా ఎదురు చూస్తా ఉన్నాను. కృష్ణగాడి వీరప్రేమ గారికి వచ్చేటప్పటికి ఆ సినిమాలు ఏంటంటే, మీరు బ్రహ్మాజీ గారు, పృథ్వీ, వీళ్ళెవరిని మర్చిపోలేము అసలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎపిసోడ్ అనమాట. పోలీసు స్టేషన్ లో అది బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేశారు. పృథ్వీ వర్సెస్ ఇది పోలీస్ స్టేషన్ లో బ్రహ్మాజీ గారు వచ్చి మన సంపత్ రాజు గారిని ఫేస్ చేసేటటువంటి సీన్ అవుట్. అదొకటి బాగుంటుంది. మీరు పంపిస్తారు. అవునవును. తీసుకొచ్చింది మీరేంటి, అల్లుడే చంపేశాడని కదా మీరు. అదే అల్లుడే అంతమంది సంబరాలు చేస్తా ఉంటాం, సంబరాలు చేసుకుంటా ఉంటారు. ఆ పాత్ర ఎలా వచ్చింది గాంధీ గారు? అంటే నేను అనుకోవటం ఏంటి, అది వేరే పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నారండి. ఆయన డేట్లు లేవు. ఓకే. డేట్లు లేకపోతే హను రాఘవపూడి గారు మామూలుగా గూగుల్ అంతా చెక్ చేస్తా వచ్చాట ఎవరెవరని. అప్పుడు నేను రాజన్నది ఫోటో గిటో కనపడింది. ఈడైతే బెటర్గా ఉండదామనుకుని నన్ను పిలిపించాను ఆఫీస్కి. పిలిపించి, మీకు ఈ క్యారెక్టర్ అనుకుంటున్నామంటే విలన్ క్యారెక్టర్. ఓకే సార్ అని చెప్పి అంతా మొత్తం నా క్యారెక్టర్ 3 days చేశారు. ఎవరోకోణంలో ఓన్లీ 3 days చేశారు. 3 days మొత్తం 3 days. అది అంతే, నేను చేసిన 3 days. సినిమా అంతా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అవును. నాకు అన్ని డైలాగ్స్ అన్ని ముందు పంపించారు, నేను అంతా ప్రిపేర్ అయ్యాం. వెళ్ళిన తర్వాత ఆయన చెబుతుంటే సింగిల్ టేక్ చేస్తా ఉండేవాడు. అసలు హ్యాపీ లేండి. ఆయన కడుపుబ్బా నవ్వుకున్నది ఏంటంటే, అల్లుడు కనిపించిన ప్రతిసారి మీకు కాళ్ళు ఆయన ఏమో దొంగమూడ కూడా కన్నట్టుగా ఒక ఫీల్ అయినా. అసలు అంటే అసలు అద్భుతం. అసలు అదే పుస్తకం చదువుకుంటున్నా ఏం చూస్తున్నా, అల్లుడు కనపడగానే కాళ్ళు. అదే ఇవాళ ఫస్ట్ నైట్ చేసుకుంటే పెళ్ళా అంటాడు. అవునా? అలా కాళ్ళు లేపుతాడు, ఒక లుక్ ఇచ్చి దండం పెట్టి 120 సినిమాలు చేశారు గాంధీ గారు. అవునండి. మర్చిపోలేనటువంటి, మరువలేనటువంటి ఇన్ని మధుర స్మృతులతో పాటు ఖచ్చితంగా చేదు అనుభవాలు కూడా కొన్ని ఉంటాయి. వాటి గురించి ఒకసారి వినాలనుంది. నాకు తెలిసి చేదు అనుభవాలు అంటేనండి, నాకైతే ఏమీ లేవు సార్. సంతృప్తికరంగా ఉందా? ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేశా 33 years, సెంట్రల్ గవర్నమెంట్ బీడీలో చేశాం కదా. కాబట్టి నాకు అంటే పెద్ద వాళ్ళు చేశాను. నా అబ్దుల్ కలాం గారు ప్రాజెక్ట్ చేసేవాడు. నేను అబ్దుల్ కలాం గారితో నెల మీటింగ్ ఉండేవి మాకు. పృథ్వీ మిజైల్ నేను చేసింది. ఆయన పృథ్వీ మిజైల్ ఆయన డెవలప్, అంతే కదా. అవును. దాని ప్రొడక్షన్ మేము చేసాం. ఆ క్వాలిటీ కంట్రోల్లో నేను ఇన్స్పెక్టర్గా చేసేవాడు, మెకానికల్ ఇన్స్పెక్టర్గా. అది చేసుకుంటూ నాటకాలు వేసుకుంటూ ఉండాలి కదా. మాకు మేనేజ్మెంట్ కానీ మా ఎంప్లాయీస్ కానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నిజంగా మా బీడీఎల్ మేనేజ్మెంట్ కానీ మా ఎంప్లాయీస్ కానీ నిజంగా శతకోటి దండాలు. అలా మేము ఒక ఆఫీసర్స్ మధ్యలో మంచి డిసిప్లిన్గా పెరిగిన వాతావరణం మాది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమిటో అనేది కొంచెం భయపడ్డాం. కొంచెం ఇది కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి ఆ మాట ఈ మాటలు కొంచెం ఎక్కువ మనం తొందరగా పొసగలేకపోయాం. బట్ ఒక సంవత్సరంలో పికప్ అయ్యాం. మన జాగ్రత్తలో మనం ఉండటం, వెళ్ళిన తర్వాత మన పని మనం చేసుకురావటం, ఏ ఒక్కరిని కూడా ఎవరిని నోరెత్తి మాట అనకుండా ఉండటం, ఈ విధంగా నా బిహేవియర్ నా విధంగా నేను మలుచుకున్నాను. నాకు ఎటువంటి చేదు అనుభవాలు లేవు.
మరి నా వయసు రీత్యానో మరి దేనో ఎవరైనా కానీ కోడేట్స్ కానీ మేనేజర్ కానీ బాబాయ్ బాబాయ్ అంటుంటారు, ఏ అబ్బాయి అంటుంటాం. వెళ్ళిన తర్వాత జూనియర్స్ని కూడా అబ్బాయి నమస్తే అబ్బాయి, అరే గుడ్ మార్నింగ్ అబ్బాయి, ఒక మాట చాలు కదా, గుడ్ మార్నింగ్ అబ్బాయి, ఆ బాబాయ్ గుడ్ మార్నింగ్ అంటాం. ఆ విధంగా గడుపుకుంటూ వచ్చాం. నాకు చేదు అనుభవాలు ఏమీ లేవు. ఏమన్నా ఒకళ్ళిద్దరూ షూటింగ్లు ఉన్నాయని చెప్పి పిలిచిన తర్వాత క్యాన్ చేసి వీరులను పెట్టినారు అనుకోండి, ఎవరి అవకాశం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది, మనం ఏమనుకోలేము. అవును, మనం పలానా క్యారెక్టర్కి సూటబుల్ కావాల్సినప్పుడు వేరే క్యారెక్టర్ని చూసుకుంటారు. దాని గురించి బాధపడేది ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇది మహాసముద్రం, ఒక సినిమా కాబట్టి ఇంకో సినిమాలో అవకాశం వస్తాయి. ఆ విధంగానే గట్టనవుతూ వస్తున్నానండి. అది మీ అభిమాన నటుడు? నాకు ఎన్టీ రామారావు గారండి. ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు సినిమాలు నేను విపరీతంగా చూశాను. ఆ జనరేషన్ వదిలిపెడితే కృష్ణ గారండి. ఆ కృష్ణ గారి జనరేషన్ అయిన తర్వాత చిరంజీవి గారండి. అవును. ఇప్పుడంటే మా పవన్ కళ్యాణ్ గారు. అభిమాన నటి? సావిత్రి గారే. సావిత్రి గారు మహానటి, మహాతల్లి. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్పంటే ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు. నాకు ఎందుకంటే రాజాన్ సినిమాలో చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది అవార్డు ఇచ్చింది కదండి. ఆ నంది అవార్డు ఎవరి పేరు మీద ఉందంటే ఎస్వి రంగారావు గారి పేరు మీద ఉంది. ఎస్వి రంగారావు గారి పేరు? ఎస్, ఎస్వి రంగారావు నంది అవార్డు అని ఉంటున్నాడు. అలాగే గుమ్మడి గారు ఏం చేశారంటే ఎఫ్డీసీకి 5 లక్షలు ఫిక్స్డ్ చేశాడు. ఆయన చేసి దాని మీద వచ్చి ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం ఎవరికైతే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తారో వాళ్ళు గోల్డ్ మెడల్ ఇవ్వమన్నారు పేరు. అవును, తెలిసి గుర్తుంది. ఆ గోల్డ్ మెడల్ కూడా నాకే వచ్చింది ఆ సంవత్సరం. ఓ అద్భుతం. ఆ రెండు నాకు ఉన్నాయి. ఆ ఇద్దరు మహానటుల ఆశీస్సులు మీకు లభించినట్టు. మీరు నటించిన సినిమాలలో ఏ దర్శకుడు అంటే మీకు బాగా ఇష్టం? అందరూ నన్ను ఉపయోగించడం చక్కాను, నేను వాళ్ళకి ఉపయోగపడినవాడిని. అయితే విజేంద్ర ప్రసాద్ గారి ఫస్ట్ సినిమా రాజండి, ఆయన ఏమనేటంటే నేను డైరెక్టర్ని కాదయ్యా, నేను రైటర్ని, నీకు నాటకాల అనుభవం బాగా ఉంది కదా, కాబట్టి ఏ విధంగా చేస్తావో చెప్పు నాకు, నేను సరి చేయాలని సరి చేస్తాననేవాడు. నేను చెప్పండి సార్ ఈ విధంగా చేస్తాను. ఆయన లోపల ఏమైనా ఐడియా ఉంటే అది సరి చేసేవాడు, ఆ విధంగా చేసేవాడు. నాకు యాక్చువల్గా కెమెరా ముందు నిలబెట్టింది జి సత్యమూర్తి గారండి 87లో. సత్యమూర్తి గారు? ఎస్, దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు. ఓ, ఏది సినిమా అది? అది చైతన్యం. చైతన్యం. చైతన్యం అని అప్పుడు భానుచంద్ర గారు. భానుచంద్ర గారు హీరో. అప్పుడు జయసుధ, భానుచంద్ర, సాగరిక వీళ్ళతో పాటు సత్యమూర్తి గారు తోడొల్లు గారు అడపారు మురళీ మోహన్ రావు గారిని మాతో వర్క్ చేసేవాడు. ఆయన బాగా నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఈ నాటకాల్లో చేస్తుంటాడు, ఈయన సినిమాలో వేషం ఇవ్వమంటే చైతన్యలో వేషం ఇచ్చాడు ఆయన. ఆ విధంగా ఫస్ట్ నిలబెట్టింది మేము కెమెరా ముందు నిలబెట్టింది సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు నాకు సత్యమూర్తి గారు వాళ్ళ ఫ్యామిలీతో దేవిశ్రీ ప్రసాద్ అందరితో కూడా నాకు కాంటాక్ట్ ఉంది. సార్, మీ సహచర రంగస్థల నటులలో మీ స్థాయిలో రాణిస్తున్నటువంటి సినిమా కళాకారులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడండి? ఇప్పుడు ప్రస్తుతం మీతో పాటు ఇప్పుడు రంగస్థల కళాకారులు అంటే ఇప్పుడు గోపరాజు రమణ ఒక అతను పైకి వచ్చాడు. గోపరాజు రమణ బాగా వెరీ బిజీ ఆర్టిస్ట్. ఇప్పుడు నాగమహేష్ స్టేజ్ ఆర్టిస్ట్ తక్కువ కానీ రైటర్ అతను బాగా వచ్చాడు. తర్వాత అజయ్ ఘోష్ కూడా ఓకే. అజయ్ ఘోష్ గారు కూడా వీళ్ళంతా నాకు ఫ్రెండ్సే మొత్తం. వీళ్ళందరూ ఇప్పుడు అందరూ మేము మార్కెట్లో సమానంగా ఉన్నవాళ్ళే. మీ చిరకాల వాంఛ లాంటి పాత్ర కానీ, మీరు తప్పిస్తున్నటువంటి పాత్ర కానీ, ఇటువంటి పాత్ర నేను చెయ్యాలనుకుంటున్నటువంటి పాత్ర కానీ ఏదైనా ఉందా? రావు గోపాల్ గారి క్యారెక్టర్స్ అండి. అలాంటి పాత్రలు సైలెంట్ విలన్, ఇదే పరదేశి క్యారెక్టరే నాకు దొరికింది. యాక్చువల్గా దొరికింది. సినిమా భోజనం లాంటి పాత్ర అది. అది సినిమాల్లో కూడా అటువంటి వేషం పడింది అనుకోండి, అద్భుతంగా నాకు ఇంకా మార్కెట్ తిరిగి ఉండదు అసలు మామూలుగా. మరి ఏ డైరెక్టర్ నిర్మాత మరి ముందుకు వస్తారో చూడాలి సార్. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ రంగస్థల టీవీ కళాకారులు శ్రీ సమ్మెట గాంధీ గారు పంచుకున్నటువంటి అనుభూతుల సమాహారం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ బా. చాలా సంతోషంగా ఆఖరిసారిగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి రచయితలు, నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, దర్శకులు, అలాగే తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ తెలుగు రాజ్యం ఛానల్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి బాగా ప్రతి వాళ్ళకి తెలిసేలా ప్రోత్సహించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.